కూరగాయల వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేరం వాడద్దు. మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేరం వాడండి. అక్కడ వద్దండి. కూరగాయలు అలా ముసలావిడ గతి లేక అమ్ముకుంటుంది. అది పట్టుకొస్తే 2 వంకాయలు ఎక్కువ ఇచ్చుకో. ఎన్నిసార్లు చెప్పినా అదే పనేనా? ఇంకోసారి ఇలా చేస్తే పళ్ళు రాలగొడతా. చాలు చాలు ఇంకా. ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఈ 500 తీసుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పెళ్ళైనప్పుడు అలా లేవు. రాను 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 నాటు దేరిపోతున్నా. ఒక్క మాట కూడా వినడం లేదు. కాళ్ళు చేతులు ఎరగొట్టి పోయలేదు. చాలు చాలు ఇంకా ఆపు. ఇంకొక 500 తీసుకో ప్లీజ్. మొగ్గుడి కంటే వాల్యూ ఇవ్వడం లేకుండా పోతుంది. ఇంకోసారి ఇలా చేయకు, సరేనా? చెప్పిన మాట వింటావా? సారీ బుజ్జి, మర్చిపోయిన బుజ్జి. సారీ బుజ్జి, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా బిర్యానీ తెస్తాను బుజ్జి. మర్చిపోయిన బుజ్జి. అందరికి కష్టాల్లో ఆదుకునే ఫ్రెండ్స్ దొరికితే నాకు మాత్రం అలా కాదు. నా కష్టాలన్నీ కవితలో రాసి స్టేటస్ లో పెడితే దాన్ని అందరూ సెండమి అనే ఫ్రెండ్సే దొరికారు నాకు. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు అతిథులు, లేచి స్వాగతం పలకాలి. టీవీ పెట్టుకుని రిమోట్ ఒకటి పెట్టుకుని ఈ కాలు మీ కాలేసి డాడీ సంబడి కేమ్ ఫర్ యూ. ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు. నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు. కానీ ఈ నీలాంబర్ అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆడది గొల్లుమని ఏడుస్తుంది, పైకే ఏడుస్తుంది, గొడవ లేదు. ఇప్పుడు 2 సార్లు ఏడుస్తున్నారు. మామూలుగా ఒకటి, వీడియో కోసం ఒకటి. ఎక్స్క్యూస్ మీ, ఒక బూస్ట్ డబ్బా అయ్యావా? బూస్టా? ఇదిగోండి. ఎంత? 100 రూపాయలు. ఉందనా? నా దగ్గర 100 రూపాయలు చేంజ్ లేదు. 200 ఉన్నాయి, ఇయ్యాలా? నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి. అరే మర్చిపోయినండి, నా పాకెట్లో 100 రూపాయలు ఉన్నాయి. ఇదిగోండి 100 రూపాయలు తీసుకొని నా 200 నాకు ఇచ్చేయండి. ఇదిగోండి. ఓకే అండి. అతని మనసు చూశాను నేను. అతను నన్ను ఆయన ఏం చూస్తాడని అడుగుతున్నాను, నువ్వేం చూస్తావు అనేది నేను అడగట్లా. ఆయన నీలో ఏం చూశాడు? ఆయన నాలో ఏం చూశాడంటే అతన్ని అడగాలండి. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్ ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? ఇవాళ హైదరాబాద్ లో పుట్టిన కొత్త నాగరికత ఏమిటో తెలుసా? రిసార్ట్లను పెట్టారు. ఏంటంటే మీ పల్లెటూరు వాతావరణం అంతా మీకు చూపిస్తాం. కోడి కూస్తుంది, మీరు ఇంటి ముందే పడుకోవచ్చు, వేపాలు పెట్టి తోముకోవచ్చు. రండి అని రోజుకో 25,000 వసూలు చేస్తారు. అత్తయ్య గారు, ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసుకురా. సరే అత్తగారు. వాడ్ల పిల్ల ఆగు. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు, మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి. నేను అప్పుడప్పుడే వాడతాను. నీకు పెళ్లి చూపులు అవుతాయి కదా, అప్పుడు ఎవరెవరు ఓకే చేస్తే నీకు నచ్చుతారు? మేము ఫస్ట్ నాకు నచ్చుతాడో లేదో చూసుకొని దాని తర్వాత మా అమ్మాలు ఏమంటారు దాన్ని బట్టి ఉంటది. మీకు ఎలా నచ్చాలంటే ఎలా? నీకు నాకు ఎలా నచ్చాలంటే నేను పడుకున్నప్పుడు నాకు కాళ్ళు నొక్కాలి, కళ్ళు నొక్కాలి, చూడడానికి అయితే మంచిగా ఉండాలి. అలాగే ఫస్ట్ మెయిన్ అందరినీ బాగా పలకరించాలి. డ్రింకింగ్ ఉండకూడదు, సిగరెట్ ఉండకూడదు. 2 హ్యాబిట్స్ ఉంటే ఇలా ముక్కు మీద జాబ్, అది సాలరీ. నాకు శాలరీలు అయ్యి వద్దా, నాకు అలాంటి అయ్యి ఇష్టం ఉండవు. వాడికి ఎంత వచ్చినా వాడు బాగా జాబ్ చేసుకోవాలి, అందరిని పలికించాలంటే. ఫస్ట్ చిన్నప్పుడు ఎందుకు అడుగుతున్నావే అయ్యి? ఆ సినిమాలో ఉంటారు కదా, వంట వచ్చా
తింటానండి